తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తం ప్రవహిస్తోంది. యువతను మండల పార్టీ అధ్యక్షులుగా నియమించడంతో శిక్షణలో పార్టీ సిద్ధాంతాలను నూరిపోస్తున్నారు. వరుసగా 3 పర్యాయాలు పార్టీ పోస్టుల్లో ఉంటే కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే నిబంధనతో ఈసారి యువత మహిళలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో అలాంటి వారికి శిక్షణ ఇస్తున్నారు. కొత్తగా వచ్చిన వారికి పార్టీ చరిత్రతో పాటు పోరాట పటిమ, విజయగాథల్ని బోధిస్తున్నారు. టీడీపీ శిక్షణా తరగతులపై ఇన్సైడ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీలో నవశకానికి నాంది పలికే క్రమంలో కొత్త తరం ప్రవేశిస్తోంది. నాయకత్వ మార్పులు జరిగే అవకాశం ఉంది. పార్టీని మరింత పటిష్టం చేసే క్రమంలో యువత, మహిళలకు అన్ని స్థాయిల్లో పగ్గాలు అప్పగిస్తోంది. దీంతో అలాంటి వారికి డ్రైవింగ్ ఇస్తోంది. టీడీపీలో శిక్షణ తరగతులు కొత్త కాదు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ హయాంలో గండిపేటలో వీటిని నిర్వహించేవారు. నిరంతరం జరుగుతున్న ఈ శిక్షణతో క్షేత్రస్థాయిలో పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను వివరించేందుకు నాటి తరం ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ పిలుపు అందుకొని చాలా మంది యువకులు, వైద్యులు, న్యాయవాదులు, వివిధ రంగాల ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వీరంతా నాయకులుగా ఎదిగారు. తెలుగుదేశం కార్యకర్తలే వెన్నుముక్క అని పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలు అంగీకరిస్తాయి. అయితే తెలుగుదేశం పార్టీలో అనాది నుంచి ఒక ఆచారం కొనసాగుతుంది. పార్టీ ప్రతిపక్షంలో ఉంటే రోడ్డు మీదకు వచ్చి పోరాడే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత అదేంటో గాని అసంతృప్తికి గురవుతూ ఉంటారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేయరు, కార్యక్రమాలకు దూరం అవుతూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు. పార్టీ అధికారంలో ఉంటే ఏదో రాత్రికి రాత్రే అన్ని అద్భుతాలు జరిగిపోతాయని ఊహించుకుంటారని టీడీపీ నేతలు విశ్లేషిస్తూ ఉంటారు. టీడీపీ పాత, కొత్త తరం నేతలు ఉన్నారు. 1983 నుంచి 2024 వరకు పార్టీ ప్రస్థానంలో పాత తరం నేతలే రాజ్యమేలారు. ఇప్పుడు నవతరం, యువతరం వచ్చింది. పార్టీ నాయకత్వంలో మార్పులు అనివార్యమయ్యాయి. మంత్రి లోకేష్ టీడీపీ పగ్గాలు చేపట్టబోతున్న క్రమంలో మళ్లీ పార్టీకి జవసత్వాలు నింపాలని హైకమాండ్ నిర్ణయించింది. కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది అన్నట్టు తెలుగుదేశంలో పాత తరం క్రమేణా తగ్గిపోతోంది. దీంతో పాటు యువత, మహిళలు పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తున్నారు. వీరందరికీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కడప మహానాడులో చేసిన తీర్మానం ప్రకారం ఈసారి పార్టీ పదవుల్లో యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే కొత్తగా వచ్చిన తరానికి పార్టీ సిద్ధాంతాలను నూరిపోయాలని మళ్లీ శిక్షణ తరగతులను ప్రారంభించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 50 మండలాల్లో టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్లు శిక్షణ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం, ఆశయాలు, సిద్ధాంతాలను వివరిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో పార్టీ పరిణామ క్రమం విడమర్చి చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా చేసిన పోరాటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అధికారంలో ఉండగా సాధించిన అభివృద్ధి, తీసుకువచ్చిన పరిశ్రమలు వంటి అంశాలను పార్టీ సీనియర్లు వివరించారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పోరాటాలు, కార్యకర్తలు, నేతల త్యాగాలు, చంద్రబాబు అక్రమ అరెస్టు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. మండల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు విధులు, బాధ్యతలను బోధించారు. పార్టీ పిలుపుతో జరిగే కార్యక్రమాల్లో ఎలా స్పందించాలో కర్తవ్య బోధన చేశారు. రాష్ట్రంలోని అన్ని మండల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు శిక్షణ పూర్తి చేసిన తర్వాత గ్రామ, జిల్లా, రాష్ట్ర కమిటీలకు ట్రైనింగ్ నిర్వహించాలని తెలుగుదేశం అధిష్టానం నిర్ణయించింది. వీరితో పాటు క్రియాశీల కార్యకర్తలు, జీవితకాల సభ్యులను శిక్షణకు పిలిపించాలి అని భావిస్తోంది. పార్టీ సీనియర్లతో పాటు మంత్రి లోకేష్ శిక్షణ ఇచ్చారు. లోకేష్ది కాస్త భిన్నమైన శైలి. పార్టీని మరింత పటిష్టం చేసే బాధ్యతలు ఉండడంతో అందరి యోగక్షేమాలతో పాటు కుటుంబ పూర్వపరాలను అడిగి తెలుసుకోవడం ద్వారా తెలుగుదేశంలో అందరూ ఒకటే అన్న సందేశాన్ని ఇచ్చారు. మండలాల్లో పరిస్థితిపైన ఆరా తీశారు. అందరిలో ఒకరిగా మెలిగిన లోకేష్ నాయకత్వ లక్షణాలను పెంచుకునేందుకు బిడియం లేకుండా మనస్సు విప్పి మాట్లాడాలని సూచించి ప్రోత్సహించారు. లోకేష్ 2 గంటల పాటు మండల పార్టీ అధ్యక్షులతో గడపడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఇలా ప్రతి బ్యాచ్తో అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు లోకేష్లో ఎవరో ఒకరు ఇంట్రాక్ట్ అయితే బాగుంటుందని పార్టీ నేతలు సూచిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగే సమయంలో శిక్షణ ఇచ్చేవారు మినహా ఎవరిని అటువైపు వెళ్లనివ్వలేదు. శిక్షణ పొందిన వారి అభిప్రాయం తీసుకుని ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచాలని చంద్రబాబు ఆదేశించారు. శిక్షణ తరగతులు మళ్లీ ప్రారంభం కావడంతో పార్టీకి మంచి కాలం ముందు ఉందని పార్టీ సీనియర్లు ఆశిస్తున్నారు. మరి ఈ శిక్షణ తరగతులను ముందుకు తీసుకువెళ్తారో లేదో చూడాలి.